తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. 2025 కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. కొత్త నెల. మరి ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? మంచి చెడులు ఒకవేళ కొంత గొప్ప చెడుగా ఉన్నా ఏ రెమెడీస్ చేసుకుంటే ఈ నెలని హాయిగా గడిపేయచ్చు? మనకి విశ్లేషించడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ శర్మ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం కీర్తి గారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా హ్యాపీ న్యూ ఇయర్ సార్. మీకు కూడా అండి హ్యాపీ న్యూ ఇయర్. మీకు అలానే మనకి వెన్యూ ఇచ్చిన సుమన్ టీవీకి, యాజమాన్యానికి, ఇక్కడ ఉన్న స్టాఫ్కి అందరికీ, ప్లస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇది మనకు ఉగాది అంతా నూతన సంవత్సరం అయినా కానీ అది మనకు సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నాం కాబట్టి ఇది అంతకు వచ్చేటప్పటికి యూనివర్సల్ న్యూ ఇయర్ అని చెప్పేసి దానికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేసుకున్నామండి. చాలా సంతోషం అండి. సో కర్కాటక రాశి గారికి సురేష్ గారు ఎలా ఉండబోతోంది? ఈ 2025 జనవరి 1st నెలని బ్రైట్ గా స్టార్ట్ చేస్తున్నారా, లోగా కిక్ ఫాస్ట్ అవుతుందా? మీరు అడిగిన క్వశ్చన్ స్ట్రైట్గా చెప్పాలంటే స్లో లెవెల్లో స్టార్ట్ చేసి సూపర్గా వెళ్ళిపోతారు వీళ్ళు. ఎందుకంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని నుంచి విముక్తి రాబోతుంది మార్చి నుంచి. అది ఒక చాలా హ్యాపీ న్యూస్. నేను 10 కాల్స్ వస్తే 2 కాల్స్ కర్కాటక రాశి వాళ్ళకి కంపల్సరీ ఉంటాయి. వాళ్ళు చెప్పేది నేను ఫీల్ అయిపోతుంటాను. ఎక్కువ శాతం ఎందులో డిస్టర్బెన్స్ అంటే లైక్ ఫ్యామిలీ, హెల్త్? నాకు వచ్చిన ఫిమేల్స్లో వాళ్ళకి ఫ్యామిలీ రిలేటెడ్ డిస్టర్బెన్స్ ఎక్కువ అండి. ఎక్కడ వరకు అంటే డైవర్స్ దగ్గరికి నుంచి సొసైటీ దాకా వెళ్ళిపోయారు. జెంట్స్కి వచ్చేటప్పటికి బాగా టఫెస్ట్ నాకు తెలిసిన ఒక అతను అరౌండ్ 9 crores లాస్ అయ్యాడండి. అంత హెవీగా ఉంది. 9 crores అండి. అందుకే తను 12-13 సంవత్సరాల నుంచి సంపాదించిన ధనం అంతా ఈ టైంలో పోయి. సరే, మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, మీరు రెమెడీస్ చెప్తారు, లేదు ఈ టైం వల్ల మీది ఇలా ఉంది, కొంచెం ఇది కరెక్ట్ చేసుకోండి, ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందంటే ఫాలో అవుతారండి? జెన్యూన్గా ఫాలో అయ్యి అట్లీస్ట్ అక్కడ వరకు వెళ్ళకుండా బ్యాక్ వచ్చే గురుగారు మీరు చెప్పిన దాని వల్ల మేము బయటపడ్డామండి అని చెప్పే వాళ్ళు ఉంటారా? లేకపోతే 2 రకాలండి. కొంతమంది ఏమంటే మీరు చెప్పినట్టు జరిగిందండి, ఇంకా తట్టుకోలేక మీకు ఫోన్ చేస్తున్నామండి, ఇంకా ఆ బాధలు మీరు తట్టుకునే స్టేజ్లో లేదు, ఇంకా మీ దగ్గరకు వస్తే ఏదైనా చెప్తారా అన్న యాంగిల్తో వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారండి. కొంతమంది పాపం వీళ్ళకి ఈ విషయం తెలవక బిజినెస్ అదేంటంటే అవేర్నెస్ ఈజ్ ద కీ టు సక్సెస్ అంటారు. జ్యోతిష జ్ఞానం ఉంటే శోకం ఉండదంటే ఎందుకనే ఈ 9 లక్షలు పోగొట్టుకున్న ఆయన అట్లీస్ట్ ఒక ఆస్ట్రాలజర్ కనుక కలిసి చూపించుకొని ఉంటే పీరియాడికల్గా వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు ఇది మీకు అష్టమ శని ఉంది. ఎవరైనా చెప్తారండి ఈ టైంలో ఫైనాన్షియల్ లాస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, కేర్ఫుల్గా ఉండాలి. మనం ఏం చేస్తుంటే కొంచెం లాస్ రాగానే సెన్సే ఆపేయాలి. వీళ్ళు మనం స్పోర్టీగా తీసేసుకొని ఎందుకు లాస్ వచ్చామని చెప్పేసి ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పోతారు, ఇంకా లాస్ అయిపోతూ ఉంటారు. అందుకని మనకి ఆదిశంకరాచార్యులు చెప్తూ ఉంటారు, మనకి వైరాగ్యం, వివేకం ఉండాలంట. వివేకం అంటే ఏంటి? ఎప్పుడు ఏది చేయాలో చూసుకొని టైంకి అనుగుణంగా చేసుకోవాలి. వైరాగ్యం అంటే ఏంటి? మనం జీలతో అధికమైన అత్యుత్సాహంతో చేసుకుంటూ పోకూడదండి. కొన్నిసార్లు ఆపేసుకొని రిలాక్స్ అవ్వాలి. అందుకని ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు కర్కాటక రాశి వాళ్ళు చాలా చక్కగా అడిగారు. వాళ్ళు ఇంకా బాధల్లోనే ఉన్నారు. మార్చి వరకు ఉంటారు. మార్చి తర్వాత ఫస్ట్ లెవెల్ పోతుందండి. ఆ తర్వాత మే తర్వాత ఇంకా బాగుంటారు. చాలా రోజుల నుంచి పడుతున్న ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళకి బాయ్ చెప్పేసి హ్యాపీగా ఉండే టైం వాళ్ళకి వచ్చేస్తుంది. సూపర్, ఊపిరి పీల్చుకోవచ్చు అక్కడ. ఊపిరి పీల్చుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ మాసంలో కూడాను, జనవరిలో కూడాను కొంచెం అదే అష్టమ శని ఇంపాక్ట్తో ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అదేందో చూద్దాం. మనం పునర్వసు నక్షత్రం వాళ్ళు 4వ పాదం, తర్వాత పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా కర్కాటక రాశి వాళ్ళు. నాకు వచ్చిన వాళ్ళు ఎక్కువ ఆశ్లేష వాళ్ళే ఎక్కువ వచ్చారండి ఈసారి. ఎందుకంటే ఆ నక్షత్రం కొంచెం సర్ప నక్షత్రం, దోషం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి పుట్టడంతో కొంచెం దోషాలు ఎక్కువగా ఉంటాయి. అంటే చిన్నప్పుడు వాళ్ళు పుట్టినప్పుడు కొంతమంది పరిహారాలు చేస్తారు, చెయ్యరు, వాళ్ళకి కొంతమందికి ఐడియా ఉండకుండా అలా వస్తుందన్నమాట. ఈ టైంలో ఏమవుతుంది, అష్టమ శని ప్లస్ ఇది దోషం 2 కలిపేసి ఎక్కువ మంది నాకు వాళ్ళే వచ్చేస్తారు. నిన్న కూడా కాల్ వచ్చేసింది నెల్లూరు నుంచి, సార్ గురువుగారు ఇంకెప్పుడండి మాకు మీరు ఆగండి అని చెప్తున్నారు, బిజినెస్ చేసుకోలేకపోతున్నాం, ఏం బాధ వాళ్ళు పడలేకపోతున్నాం అని. నేను చెప్పాను, ఎంతకాలం ఆగావు కదా, ఒక 2 నెలలు వెయిట్ చేయి, 2 months గుడికెళ్ళు, ఐప్సా మాలేసుకో, లేదంటే భవానీ మాలేసుకో, తిరుపతికి రా, టైం అలా పాస్ అయ్యి చేయొద్దని చెప్తూ ఉంటానండి. వీళ్ళకి సూర్య సంచారం అండి. సూర్యుడు మకర రాశిలోకి 14న ప్రవేశిస్తారండి. బుధుడు వచ్చేటప్పుడు ధనుసు రాశిలో జనవరి 4, తర్వాత శుక్రుడు సంచారం కుంభరాశిలో డిసెంబర్ 28న ఉంటుంది. తర్వాత వీళ్ళకి కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలోకి జనవరి 21న అక్కడ వరకు వాళ్ళు ఉంటారండి. అంతకుముందు కర్కాటక రాశిలో ఉంటారనమాట. ఈ గ్రహ స్థితిని బట్టి మనం చూస్తే వీళ్ళకి ఫస్ట్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ 10-15 days కొంచెం వీళ్ళకి
ప్రతికూలంగా ఉంటుంది. ఏ విషయాల్లో అంటే శత్రువులతో అనవసరంగా గొడవపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళు. కానీ తర్వాత మాత్రం చాలా బాగుంటుంది. ఓవరాల్గా శత్రువులు వీళ్ళ మీదకి వస్తూ ఉంటారు కానీ వీళ్ళని ఏమి హాని చేయరు. ఓకే, అంతవరకు ఓకే. అంతవరకు అయితే హ్యాపీ. రెండోది వీళ్ళకు జనవరి 15 తర్వాత తీర్థయాత్రలు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అది కూడా లాంగ్ ట్రావెల్స్ అయితే బాగా చేస్తారు. ఫస్ట్ వరకు వీళ్ళకి కుజుడు యొక్క ఇంపాక్ట్ వల్ల శత్రువులకు ఇబ్బంది పెడుతూనే ఉంటారు కంటిన్యూస్గా, బట్ వాళ్ళైతే హాని చేయరు. రెండోది భార్యతోటి పుత్రులతోటి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత బట్ ఓవరాల్ ఈ మంత్ అంతా వాళ్ళకి ధన ప్రవాహం ఉంటుంది, విజయవంతంగా ఉంటుంది. హ్యాపీ ఎండింగ్ అనమాట. ఓకే, వీళ్ళకి బాధలతో స్టార్ట్ అయ్యి విజయము హ్యాపీనెస్తో వెళ్ళిపోతుంది. జనవరి ఫిబ్రవరి ఇంకా బాగా జనవరి ఫిబ్రవరి ఇంకా రిలీఫ్ వచ్చేసింది. మార్చి నుంచి ఇంకా బాగుంటారు వీళ్ళు. ఇప్పుడు 7వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే జనరల్గా భార్యతో గొడవలు, ఉత్సాహంగా ఏదైనా పని చేయాలనుకుంటే భంగపరిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. 7వ ఇంట్లో ఎవరు ఉన్నారండి? వీళ్ళకి 7వ ఇంట్లో సూర్యుడు వెళ్తున్నాడండి. సూర్యుడు 7వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఒకటి తీర్థయాత్రలు చేస్తారు. రెండోది ముఖ్యంగా బాగా తెలుసుకోవాల్సిందంటే ఉత్సాహ భంగకారిణి అంటారు. వీళ్ళు బాగా అత్యంత ఉత్సాహంతో మంచి ప్లానింగ్ పెట్టుకొని వెళ్ళిపోదాం అనుకునే టయానికి ఎవరో ఒకళ్ళు వచ్చి డిసప్పాయింట్మెంట్ చేసి వీళ్ళని నిరుత్సాహపరిచేసి మాట్లాడుతుంటారు. అందుకని వేరే వాళ్ళతో కొంచెం పక్కన ఉన్న వాళ్ళతో మంచి వాళ్ళతో ఉంటే బాగుంటుంది. వీళ్ళకి కూడా పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది అనమాట. అయితే తన వాళ్ళతో గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఆటంకాలు పరిచే వాళ్ళు ఎక్కువ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే డిసప్పాయింట్మెంట్ చేస్తూ ఉంటారు. అందులో వాళ్ళ ఫాదర్ కానివ్వండి, గవర్నమెంట్ రిలేటెడ్ కానివ్వండి, ఈ టైపు వాళ్ళు వచ్చేసి అనవసరంగా భార్యతో గొడవలు పడటం, ఇలాంటి ప్రాబ్లమ్స్తో వీళ్ళు కొంచెం సతమతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే, కుజుడు వీళ్ళకి మరలా ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. తర్వాత భార్య బంధువులతోటి ఎక్కువ గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకొకటి ఈ రాశి వాళ్ళు యక్ష రాక్షస పీడలు, నేను లాస్ట్ మంత్ కూడా చెప్పాను వీళ్ళకి. ఈ మంత్ జనవరి 21 వరకు యక్ష రాక్షస పీడలు అంటారు. అంటే ఏమంటే నైట్ టైం పడుకుంటే కాళ్ళు జిమ్మని లాగటం, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా హెల్త్ కాంప్లికేషన్స్ రావటం, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కానీ ఏముండవంటారు, లేదంటే బెడ్ రెస్ట్ తీసుకోమని ఏదో సంథింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కనపడని ప్రాబ్లమ్స్తో బాగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి వాహనాలు నడిపేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ జనవరి 21 వరకు. ఇదంతా మనకి కుజుని వల్ల వస్తుందండి. అయితే వీళ్ళకి కొద్ది గొప్ప ఏమంటేనండి, వీళ్ళకి శుక్రుడు వీళ్ళకి బాగా మంచి యోగ్యతనిస్తూ ఉన్నాడు అనమాట. ఎలాంటి యోగ్యతనిస్తున్నారంటే వీళ్ళకి దుఃఖనాశం, మహాసౌఖ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, అర్ధప్రాప్తి అని చెప్తూ ఉంటారు. దీని మూలంగా ఏంటంటే ఇంట్లో ఉండటం వల్ల గొప్ప లగ్జరీగా సుఖంగా ఉంటారు. రెండోది బంధుమిత్రుల్ని కలుస్తూ ఉంటారు. సో బంధుమిత్రులను కలుస్తారు, కలిసిన తర్వాత గొడవలే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని కలవటం అయితే హ్యాపీ న్యూస్. గొడవలు వస్తుంటే మీరు కొంచెం ఇంటర్పర్సనల్ స్కిల్స్ని చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. వాళ్ళు ఒక మాట అన్నా కానీ పట్టించుకోకుండా ఓకే మనోళ్ళు అన్నారులే అన్నట్లు వెళ్ళిపోతూ ఉండాలి, చూసి చూడనట్టుగా ఉండాలి. రాజదర్శనం, వీళ్ళు ఈ టైంలో ఖచ్చితంగా హైఫై అఫీషియల్స్ని కంపల్సరీ కలుస్తారు. వాళ్ళ దగ్గర వీళ్ళకి కావాల్సిన విషయాలను చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసుకొని వాళ్ళ ద్వారా సానుకూలంగా రెస్పాన్స్ చూపించుకునే దాంట్లో చాలా చక్కగా ఉంటారు. కీర్తి బాగుంటుంది, ధనలాభం బాగుంటుంది, అన్ని విధాల అభివృద్ధి అయితే ఉంటుంది. శుక్రుడు వీళ్ళకి చాలా చక్కగా యోగ్యతను ఇస్తున్నాడని మనం చెప్పుకోవాలి. సో నక్షత్రాల పరంగా మరి ఎలా ఉండబోతుందండి? ఇందులో 3 నక్షత్రాలు ఉంటాయండి, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. పునర్వసు నక్షత్రం వాళ్ళకి 2 ఛాలెంజెస్ ఉన్నాయి, 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏం ఆపర్చునిటీస్ అంటే వీళ్ళు చక్కగా షాపింగ్లు చేసి కొత్త వస్తువులన్నీ కొనుక్కొని బాగుండే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఛాలెంజ్ ఎక్కడుందంటే హెల్త్ ఫైనాన్షియల్గా బాగా ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు ఎప్పటి నుంచో ఏదో ఒక పని చేసి మరణతుల్య సంబంధం అంటారంటే ఏదో ఒక పని ఇంతకుముందు ఎప్పుడో స్టార్ట్ చేసి రిజల్ట్ వస్తుంది, లేకుంటే అభివృద్ధి చెందుతాము, గ్రోత్ అవుతుంది, లేదంటే బాగా సుఖపడతాం అనుకున్న అలాంటి వాటికి భంగం కలిగి వీళ్ళకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. పుష్యమి నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి 3 విషయాలు చాలా బాగుంది, 3 విషయాలు టఫ్గా ఉంది. ఏ విషయంలో బాగుందంటే వీళ్ళకి వస్త్రలాభం ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది, ఫారిన్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీ ఉంది. ఇది కూడా జనవరి 12 పైన వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. వీళ్ళకి ఛాలెంజెస్ 2 ఉన్నాయండి. ఒకటి బంధనము, జనవరి 13 వరకు ఏదో ఒక విషయంలో బంధింపబడినట్లుగా ఉంటారు వీళ్ళు. అంటే డెసిషన్ కరెక్ట్గా తీసుకోలేక ముందుకు వెళ్దామా వెనక్కి వెళ్దామా, పరిస్థితి అసలు ఏంటి అన్న ఒక సిచ్యువేషన్లో ఉంటారు. ఈ టైంలో వీళ్ళు ఎవరైనా ఒక గురువుని కానివ్వండి, ఎక్స్పర్ట్స్ని కానీ, మెంటార్స్ని కనుక కరెక్ట్గా కనెక్ట్ అయ్యి వాళ్ళతో డిస్కస్ చేసుకుంటే చక్కగా వాళ్ళు చెప్పిన మార్గంలో కనుక వెళ్తే వీళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. అయితే వీళ్ళకి దాంతోపాటు ఫస్ట్ జనవరి 10 డేస్లో విశేషంగా ధనం వస్తుంది.
ఆ తర్వాత లాస్ట్ 10 డేస్ ధనానికి కాంప్లికేటెడ్ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జనవరి 12 వరకు వీళ్ళకి బంధించబడినట్లు ఉంటారు. మరణతుల్య సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి పుష్యమి నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అదే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ధన ప్రాప్తి చాలా బాగుంటుంది. వారిని వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా చాలా కలిసి వస్తుంది. తర్వాత రాజ్యలాభం ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అయితే 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, ఇది కూడాను లాస్ట్ వీక్ ఆఫ్ జనవరి మాత్రం ఇబ్బంది పడతారు. తర్వాత వీళ్ళు జనవరి 22 వరకు ఏదో ఒక విషయంలో బంధించబడినట్లు ఉంటారు. స్టాగ్నేటెడ్ సిచ్యువేషన్ ఎట్టాలని అర్థం కాకుండా ఈ టైంలో మంచి జ్యోతిష్కులను కలిసిన, గురువు లాంటి వాళ్ళని కలిసిన, సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్స్ని కలిసినా కానీ వాళ్ళు వీళ్ళకి డైరెక్షన్ ఇస్తారు. ఆ డైరెక్షన్లో వెళ్తే బాగా కలిసి వచ్చేస్తుంది. తర్వాత వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కూడా. ఇది కూడా జనవరి 2nd ఎండ్లో ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది వాళ్ళకి హ్యాపీ న్యూస్ అని చెప్పాలి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి. ఎందుకంటే ఈ నక్షత్రం వాళ్ళు, నాకు ఎక్కువ మంది ఫోన్లు చేసిన వాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు, మీకు ఇందాక చెప్పినట్లు చాలా బాధలు ఉన్నాయి. అందులోనే ఈ టైంలో ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేసుకున్న వాళ్ళకి, ఎంప్లాయ్మెంట్గా కావాలనుకున్న వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయండి. రైట్. మరి వీళ్ళందరికీ ఏం రెమెడీస్ సూచిస్తారండి? రెమెడీస్ వీళ్ళకి పుష్యమి నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. వీళ్ళకి రాహుకేతుల ఇంపాక్ట్ చాలా చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళు కనకదుర్గ అమ్మవారిని విజిట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ఇంకా ఇంపార్టెంట్. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎవరైనా రైతులు కనుక ఉంటే పశు నష్టం చూపిస్తుందండి. తర్వాత ధననాశనం కూడా చూపిస్తుంది. సో వీళ్ళకి ఏం చేస్తే బెటర్గా ఉంటుందంటే, ఈ రాశి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అమృత మృత్యుంజయ పాశుపత హోమం కనుక చేయించుకోగలిగితే, వన్ డే హోమం కనుక చేయించుకోగలిగితే ఈ మృత్యుకి సంబంధించిన విషయాలన్నీ కానీ, బిజినెస్లకు సంబంధించి కానీ, వాళ్ళకి ఏదైతే కనుక అభివృద్ధి రావట్లేదో, టఫ్గా ఉందో దాని ద్వారా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రెండోది వీళ్ళకి గురువుకి సంబంధించిన విషయాల్లో అంటే బంధించబడినట్లుగా ఉంటున్నారు అనమాట. మెర్క్యూరీ వీళ్ళు బుధవారం రోజున మనకి పెసలు అంటారండి, ఇవి 1 kg కనుక దానం చేసి విష్ణు సహస్రనామం చదువుకుంటే బాగా కలిసి వచ్చేస్తుంది. తర్వాత ఎవరైనా కనుక హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నా కానీ మనకి అమృత మృత్యుంజయ పాశుపత హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. పర్టికులర్గా ఎవరైతే కనుక మరణతుల్య సిచ్యువేషన్స్ కనుక వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళంతా కనుక అమృత మృత్యుంజయ పాశుపత హోమం చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది, కలిసి వస్తుంది. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దుర్గాదేవిని కనుక పూజిస్తే ఓం దుమ్ దుర్గాయ నమః ఈ మంత్రాన్ని కనుక జపం చేయించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. రైట్. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.